హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. మన ఇండియాలో మీ అందరికీ తెలుసు, పెట్రోల్లో E20 వేరియంట్ అయితే ఎప్పటి నుంచో అయితే రన్ అవుతుంది. E20 ఈస్ నథింగ్ బట్ అండి, పెట్రోల్లో 20% ఇథనాల్ అయితే బయోఫ్యూల్గా కలుపుతున్నాము. దానివల్ల పెద్ద డిస్కషన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆన్ అండ్ అరౌండ్ కొత్త బళ్ళైనా కూడాను ఒక 10% మైలేజ్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఈ కార్బొరేటర్ పాత బళ్ళలో అయితే కార్బొరేటర్స్ కానీ, ఈ ఫ్యూయల్ ఇంజెక్టర్స్లో కానీ, ఆ పైప్స్లో కానీ, ఇంజన్స్ కానీ ఈ రస్టింగ్ పడుతున్నాయి, చెడిపోతున్నాయి, లైఫ్ అయితే తగ్గిపోతుంది ఇంజన్స్ అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ ఇథనాల్ గురించే ఇలా జరుగుతున్నప్పుడు రీసెంట్గానే E85 ఫ్యూయల్ కూడా ఇండియాలో లాంచ్ చేయటం, దాంట్లో మారుతి సుజుకి వాళ్ళు వ్యాగనార్ బండిని తీసుకొచ్చారు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ అని చెప్పి. అలాగే మన హీరో కంపెనీ వాళ్ళు హెచ్ఎఫ్ డీలక్స్లో దీంట్లో ఇంకో 2 రకాల వేరియంట్స్లో అయినా తీసుకొచ్చేసారు. ఇప్పుడు దాకా పెట్రోల్లోనే ఈ బయోఫ్యూయల్ మిక్సింగ్ ఉందనుకుంటే నితిన్ గడ్కరీ గారు ఈ ఇయర్ ఎండ్ కల్లా ఎలాగైనా కూడా డీసెల్లో కూడా బయోఫ్యూయల్ యాడ్ చేయాలనుకుంటున్నారు. మీరు వింటున్నది అక్షరాల నిజం. అయితే ఈసారి ఇథనాల్ అయితే యాడ్ చేయరండి, ఎందుకంటే డీసెల్కి ఇథనాల్కి ఈ 2 వేరియంట్స్ అసలు మిక్స్ అవ్వవు. దీని ప్రాపర్టీసు ఈ 2 డీజిల్ అండ్ ఈ ఇథనాల్ ప్రాపర్టీస్ మిక్స్ కావు కాబట్టి డీజిల్కి అతి దగ్గరగా ఉండే ఐసోబ్యూటనాల్, ఈ ఐసోబ్యూటనాల్ అనేది కూడాను ఇథనాల్ ద్వారానే వస్తుంది. సో ఈసారి ఈ మనకి ఐసోబ్యూటనాల్ 15% డైరెక్ట్గా 15%తోనే ఈ డీజిల్లో యాడ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫిక్స్గా చేస్తూ ఈ నెల ఒక 2% ఐసోబ్యూటనాల్ డీజిల్లో యాడ్ చేసి ఈ టెస్టింగ్ ద్వారా ఈ మెషిన్స్ ద్వారా చేయాలని అయితే ట్రయల్ రన్ ప్రాజెక్ట్ కింద కూడా ఈ నెలలోనే చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ కొన్ని ఇంజన్స్ మీద ఈ ఐసోబ్యూటనాల్ 15%తో యాడ్ చేసి రన్ చేస్తే 100% మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పి నితిన్ గడ్కరీ గారు చెప్తున్నా కూడా మన బళ్ళన్నీ జనరల్గా మన ఇండియాలో కానీ ఎక్కడైనా ఒక మెషిన్స్ కొంటే ఇలాంటివి ట్రావెలింగ్ మెషిన్స్ కనీసం 20 నుంచి 25 ఏళ్ళు రన్ చేస్తామండి. ఇప్పుడు E20 అని లేటెస్ట్ వేరియంట్ బళ్ళు, ఈ లేటెస్ట్ వేరియంట్ బళ్ళలోనే మైలేజ్ తగ్గుతుందని చెప్తుంటే పాతకాలం ఈ 2 వీలర్స్ మీద ఎంత ఎఫెక్ట్ చూస్తుందో మీకు తెలుసు. అలాంటిది సేమ్ ఇప్పుడు ఐసోబ్యూటనాల్ 15% యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు I15 కింద దీన్ని యాడ్ చేసిన తర్వాత ఎన్ని ల్యాక్స్ ఆఫ్ ఈ వెహికల్స్ దాని మన మైలేజెస్ కానీ దాని బిహేవియర్ కానీ ఎంత చెడిపోతాయి అనేది అంటే కన్స్యూమర్స్ చాలా ఎక్కువ బాధపడుతున్నారండి. ఎందుకంటే లైఫ్ టైంలో ఒకసారి కొనేది ఒక 4 వీలర్ అయితే, అలాంటిది ఈ ఫ్యూయల్ చేంజెస్ ఇంత ర్యాపిడ్గా తీసుకొచ్చేసి, ఎందుకంటే ఇంజన్ మోడిఫికేషన్స్ చేయకుండా ఇలాంటి ఫ్యూయల్ కానీ ఫ్లెక్స్ ఫ్యూయల్స్ కానీ లేదంటే బయోఫ్యూయల్స్ యాడ్ చేయటం కానీ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. కానీ సైంటిస్ట్స్ కానీ లేదంటే ఈ ఆటోమోటివ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇథనాల్ లాగా దీనికి ఈ కాలే పదార్థం అంటే ఈ బర్నింగ్ ఇష్యూ ఉంటుందండి మనకి. అది కొంచెం ఇథనాల్ తక్కువగా ఉండటం వల్ల బర్నింగ్ ఇష్యూ వల్లనే మనకి మైలేజ్ ఎక్కువగా అది తీసుకోదు. కానీ ఐసోబ్యూటనాల్ లా కాదు, అది మండే స్వభావం కొంచెం ఎక్కువగానే డీజిల్కి సరిసమానంగానే ఉంటుంది. ఐసోబ్యూటనాల్ 15% యూస్ చేసినా కూడాను ఇంజన్లో కానీ ఈ ఫ్యూయల్ పైప్స్లో కానీ ఎక్కడ పెద్దగా అంటే సీరియస్ మోడిఫికేషన్స్ చేయాల్సిన పని లేకుండానే చాలా తక్కువ ఖర్చుతో ఈ I15 యూస్ చేసుకొని మనం వెహికల్స్ అయితే రన్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ చెప్పే వాదన అంటే మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లోనే 10 లక్షల కోట్లు కేవలం క్రూడ్ ఆయిల్ కొనుగోలుకే సరిపోయిందని చెప్పి అప్పటికి ఇథనాల్ E20గా తీసుకుంటాం వల్ల 1,90,000 కోట్లు సేవ్ చేసుకున్నామని అయితే చెప్తున్నారు. ఇంత ఫారెన్ ఎక్స్చేంజ్ని ప్రతి సంవత్సరం బర్డెన్ అవుతుంది. అలాగే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కానీ వేరే కంట్రీస్లో వార్స్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా టూ మచ్ ఆఫ్ డిపెండ్ అవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాదన. రెండోది ఏంటంటే ఈ బయోఫ్యూయల్స్ ద్వారా పర్యావరణానికి చాలా తక్కువ హాని చేస్తుంది. ఈ కన్వెన్షనల్ ఫ్యూయల్స్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ కన్నా ఇది కొంచెం తక్కువగా హాని చేస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం విదేశీ మారక ద్రవ్యం కూడా ఎక్కువ ఖర్చు చేయకుండా ఆ అమౌంట్ అంతా తీసుకొచ్చి మన ఈ షుగర్ కేన్ ఫార్మర్స్కి కానీ లేదంటే ఈ కార్న్ ఫార్మర్స్ని కానీ వాళ్ళకి తీసుకొచ్చి మనం మనీ వాళ్ళకి సప్లై చేయొచ్చు అనేది ఒక వాదన. కానీ షుగర్ కేన్కి మీ అందరికీ తెలుసు మ్యాక్సిమం వాటర్ తీసుకునే కంటెంట్ అది ఆ క్రాప్స్ కానీ. సో ఈ ఐసోబ్యూటనాల్ కానీ ఇథనాల్ కానీ కంపల్సరీ లేకపోతే E85 దాకా ఈ రేంజ్కి వెళ్ళిపోతే అంటే కన్వెన్షనల్ క్రాప్స్ని దాటేసి కమర్షియల్ క్రాప్ కింద
ఈ షుగర్ కేన్ని టూ మచ్ ఆఫ్ పండియటం వల్ల వాటర్ స్కేర్సిటీ వచ్చేదని ఇంకో వాదన కూడా అయితే ఉంది. కానీ ఇవన్నీ ఏంటంటే ప్రాక్టికల్గా ఇంకా ఎవరు అంతవరకు ఫేస్ చేయలేదు కాబట్టి ఇప్పటి నుంచి కంపల్సరీ E20 తర్వాత E20, E30, E40 ఏంటి డైరెక్ట్ E85 లాంచ్ చేసినా కూడా క్రమేపీ దాన్ని పెంచాలైతే గవర్నమెంట్ ఆలోచన. రీసెంట్గా ఇంకా ఐసోబ్యూటనాల్ కూడా ఈ సంవత్సరం ఆఖరిలో కూడా తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి సో ఈ ఐసోబ్యూటనాల్ కూడాను ఈ చెరుకు నుంచే రావాలండి. సో ఈ చెరుకు ఫార్మర్స్కి చాలా హెల్ప్ చేస్తున్నాం. మన దేశీయంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతున్నామని చెప్తున్నా కూడా ఈ వెహికల్స్ లైఫ్ టైం అనేది, అలాగే ఈ మైలేజ్ ఇష్యూస్ అనేది ఈ కంపెనీస్ ఎంత వరకు చెప్తాయి అనేది గవర్నమెంట్ జియో ఇచ్చినంత సింపుల్ కాదని కన్స్యూమర్స్ యొక్క వాదన. ఎందుకంటే ప్రతిసారి చాలా మీరు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో వీడియోస్ చూసుండొచ్చు. E20 కానీ మిగతా వల్ల ఈ మైలేజ్ డ్రాప్స్ కానీ బ్రేక్ డౌన్స్ కానీ ఎక్కువగా అవుతున్నాయని చెప్పి ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదంటే ARAI టెస్టింగ్ సెంటర్స్ కానీ లేదంటే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ మన వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా 8 to 10% మైలేజ్ డ్రాప్స్ అయితే ఉంటుంది, ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కానీ మనం ఈ దేశ ప్రగతిని ఆలోచించి ఇంతమందిని సఫర్ చేయాలా అనేది కూడా ఒక వాదన. చూడాలి ఈ ఐసోబ్యూటనాల్ అనేది డీజిల్ వెహికల్స్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతుందో రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. సో ఈ 2% పైలట్ ప్రాజెక్ట్ కింద ఐసోబ్యూటనాల్ యాడ్ చేసి డీజిల్ వెహికల్స్ మీద రన్ అయితే టెస్ట్ రన్ అయితే జరగబోతుంది. సో ఏదైనా ఒక పాజిటివ్గానే జరగాలని మన ఇండియన్స్కి అయితే మనం కోరుకుందాం. ఎందుకంటే బయోఫ్యూయల్స్ ఉండాలని కూడా మంచి ఆలోచనే. అలాగే కన్వెన్షనల్ వెహికల్స్ కూడా ఇబ్బంది పడకుండా రెండు మ్యాచ్ అయ్యే విధంగా గనక ఉంటే మన ఇటు కన్స్యూమర్స్గా మన ఇండియన్స్ బాగుంటారు, అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ బాగుంటాయి, మన అడ్మినిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళు బాగుంటారు. చూడాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసే ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఎప్పుడు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్కి వచ్చినా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.